నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు రాజకీయ సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. వారు తమ బలాబలాను చూపించుకోవడంతో పాటు ప్రజల్లో మమేకమయ్యేందుకు అడుగులు ముందుకు కలుపుతున్నారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, డాక్టర్ కావాల్సిన ఒక యువ నేత రాజకీయాల్లోకి అడుగుపెట్టి మెదక్లో ప్రజలలో మమేకమై తిరుగుతున్నాడు. కారణం ఏదైనా కానీ డాక్టర్ చదివి ప్రజల్లో మమేకం అవ్వడానికి రీజన్గా తనకు ప్రజాసేవ చేయాలి అని ఉండడమే. అది తండ్రి వారసత్వంగా తండ్రిని చూసి నేర్చుకున్నది అని చాలా ఇంటర్వ్యూస్లో మనం చెప్పడం చూస్తాం. రైట్, మీరు అందరూ అనుకుంటుంది నిజమే. ఆయనే మైనంపల్లి రోహిత్. మైనంపల్లి రోహిత్ మెదక్లో అడుగుపెట్టిన తర్వాత మెదక్లో బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు మారాయి. అప్పటి వరకు సిట్టింగ్ గా ఉన్న ఎమ్మెల్యే పద్మకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సిట్టింగ్లకు టికెట్ ఇస్తా అని చెప్పింది. ఈ నేపథ్యంలో పద్మకు కూడా టికెట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్న నేపథ్యంలో మైనంపల్లి రోహిత్ టికెట్లు లేకపోతే రాజకీయాలకు పక్కన పెట్టేసి వీటన్నిటికీ అతీతంగా ప్రజల్లో మమేకం అవుతూ నాయకుడు అంటే ఈయనలాగే ఉండాలి, ఇలాంటి నాయకుడే ప్రజలకు చాలా అవసరం అనే విధంగా అడుగులు ముందుకేస్తున్నాడు. ఇప్పుడు మైనంపల్లి రోహిత్ అక్కడ చరిష్మా ఎలా మారిపోయింది అంటే, పార్టీలకు అతీతంగా అతను ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా యునానిమస్ గా గెలవడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయని మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారు. ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ వారికి కావాల్సిన కనీస సదుపాయాల్ని కల్పిస్తూ, ఇక్కడ మనం అభినందించాల్సిన మరొక గొప్ప విషయం ఏంటంటే, చదువుకున్న వ్యక్తికే ఆ చదువు విలువ తెలుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పద్మ కూడా ఏ రోజు కూడా అక్కడ పాఠశాలల పనితీరు, పాఠశాలలు ఎలా ఉన్నాయనే విషయాన్ని గమనించలేదు. కానీ మైనంపల్లి రోహిత్ చాలా గవర్నమెంట్ స్కూల్స్ ని దత్తత తీసుకొని వాటిని డెవలప్ చేసే విధంగా ముందుకు వెళ్లడం అనేది ప్రశంసనించదగ్గ అంశం. మెదక్లో యువ కిరీటం మైనంపల్లి రోహిత్ జోరు మీదున్నారు. గత కొంతకాలంగా మెదక్లో సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూళ్లను దత్తత తీసుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇక్కడే మకాం వేశారు. నియోజకవర్గంలోని సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ మెదక్ నియోజకవర్గ ప్రజల దృష్టిలో డైనమిక్ లీడర్ గా మారారు. ఓవైపు పార్టీ అండదండలు మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పద్మా దేవేందర్కే ఉన్న రోహిత్ హవా చూస్తుంటే పరిణామాలు మారే ఛాన్స్ అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సొంత పార్టీ నుంచే పోటీ రావడంతో పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ డౌట్ గానే మారింది. దీంతో ఇప్పటికే మెదక్ అసెంబ్లీ సీట్ రోహిత్ కి అన్నట్టు నియోజకవర్గాలలో టాక్ నడుస్తోంది. గత కొంతకాలంగా మైనంపల్లి సోషల్ సర్వీస్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మనస్సులో నిలిచిపోయాడు మైనంపల్లి రోహిత్. మెదక్ లో మొదటి నుంచి పట్టున్న పద్మా దేవేందర్ రెడ్డికి ఈసారి సొంత పార్టీ నుంచే బలమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పద్మా తనదైన శైలిలో తన ఉనికిని కాపాడుకోవడానికి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. నియోజకవర్గంలో రోహిత్ వైపే ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఇక అధిష్టానం కూడా రోహిత్ వైపే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మైనంపల్లి రోహిత్ చేస్తున్న సేవా కార్యక్రమాల చరిష్మా లాంటిది. అయితే ఇప్పుడు పద్మ కూడా తనంతట తానే సేవా కార్యక్రమాలతో పూనుకోవడంతో పాటు నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి అడుగులు ముందుకేస్తోంది. కానీ ఇదంతా కూడా రాజకీయాల కోసం మాత్రమే చేస్తోంది. ఒక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు తన నియోజకవర్గాన్ని పట్టించుకుంది లేదు అంటూ కూడా సొంత పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పద్మకి ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే సానుభూతితో, అధిష్టానం మోసం చేసిందనే సానుభూతితో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. అలాగే మైనంపల్లి రోహిత్ మాత్రం ఎలాంటి సెంటిమెంట్ అవసరం లేకుండా యునానిమస్ గా ప్రజల మద్దతు కూడగట్టుకొని గెలిచే ప్రయత్నాలలో ముమ్మరం చేయడమే కాదు, సక్సెస్ అయ్యాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. ఎందుకంటే మైనంపల్లి రోహిత్ మైనంపల్లి ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మెయిన్ రీజన్, ఇందాకే నేను చెప్పాను కదా, మైనంపల్లి రోహిత్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు, డాక్టర్ అవ్వాల్సిన మీరు చాలా మంది యాక్టర్స్ అవుతూ ఉంటారు, కానీ మీరు రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు అంటే తను చెప్పేది తన తండ్రి రాజకీయాన్ని పుణికిపుచ్చుకొని తన తండ్రి ఎలా చేస్తున్నారు సేవా కార్యక్రమాలని అనేది చూసి తన తండ్రి తనకు ఇన్స్పిరేషన్ అని. ఒకసారి అసలు మైనంపల్లి ట్రస్ట్ ద్వారా ఇటు మల్కజ్గిరి కానీ అటు మెదక్ కానీ
మైనంపల్లి హనుమంతరావు చేసిన సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, నిజంగా మల్కజ్గిరికి సంబంధించి ఎప్పటికీ పరిష్కారం కావు అనుకున్న అనేక సమస్యలను కూడా మైనంపల్లి హనుమంతరావు పరిష్కరించి ప్రజల మధ్యలో ఉండే నేత. ప్రజా సమస్య వచ్చినప్పుడు ఏ క్షణాన తలుపు తట్టినా కూడా ఆ తలుపు తెరిచి ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు. దానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు చూద్దాం. మల్కజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన తీరు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను చక్కదిద్దినను అటు అధిష్టానం దృష్టిలో ఇటు ప్రజల మనస్సుల్లో మంచి స్థానం సంపాదించారు. సాయం కోసం ఎవరు ఇంటి తలుపు తట్టినా వారికి కడుపు నిండా భోజనం పెట్టి సమస్య పరిష్కారం చేస్తారని నియోజకవర్గంలో మంచి పేరుంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రోహిత్ మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి సోషల్ సర్వీస్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలకు 25,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ అలా దాదాపు 500 మందికి 1,25,00,000 డిపాజిట్ చేశారు. నియోజకవర్గంలోనే ఉంటూ ఇంటింటికి తిరిగి వారి యోగక్షేమాలు చూస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. దీంతో మైనంపల్లి రోహిత్ కి అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సర్వేలు కూడా ఈసారి మైనంపల్లి రోహిత్ కే జై కొడుతున్నాయి. గతంలో మెదక్కు ప్రాతినిధ్యం వహించిన మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పంతాలో నడిపించారో రోహిత్ కూడా ఇప్పటికీ ఆ పనులను చేసి చూపించారు. కష్టం అన్న వారికి అండగా నిలబడి నియోజకవర్గ ప్రజలకు మైనంపల్లి రోహిత్ తలలో నాలుకగా మారారు. తండ్రి చేసిన మంచి పనులు దానిని కొనసాగించడమే రోహిత్ అక్కడి ప్రజలు ఆశీర్వదించి బ్రహ్మరథం పట్టడానికి కారణమంటున్నారు. అదృష్టం రోహిత్ వైపు ఉండి టికెట్ కూడా రోహిత్కే వస్తే ఎమ్మెల్యేగా గెలిచేందుకు బాధ్యత తమది అని మెదక్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అలా కాదని అధికార పార్టీ రోహిత్ కి సీటు ఇయ్యకపోయినా సరే తనను గెలిపించుకునే పూర్తి బాధ్యత తమది అంటూ కూడా ప్రజల నుంచి రావడం అనేది గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. గతంలో మెదక్కు ప్రాతినిధ్యం వహించిన మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చారు. నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు బోర్లు వేయించారు. ఇప్పుడు రోహిత్ కూడా తాగునీటి అవసరాలకు అనుగుణంగా నార్సింగిలో వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో ప్రతి గ్రామాల్లో కూలింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తన తండ్రికి రాజకీయ అవకాశం ఇచ్చిన మెదక్ ప్రజలకు తన వంతు సాయంగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ప్రతిరోజు వాళ్ళతో మమేకమవుతున్నారు. దీంతో మైనంపల్లి రోహిత్ కి అక్కడి ప్రజలు జేజేలు కొడుతున్నారు. సర్వేలు కూడా ఈసారి మైనంపల్లి రోహిత్ కి మెదక్ లో అడ్డాగా మారింది, మెదక్ ప్రజలు జై కొడతారు అంటూ అనేక సర్వేలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఇందాకే చెప్పాను, స్కూల్స్ కి సంబంధించి ప్రభుత్వం అనేక విషయాలు చెప్పింది. అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అవ్వలేదు అనేది పక్కన పెట్టేస్తే, ప్రభుత్వం మీరు చేయాల్సిన అవసరం లేదు, మనసుంటే పిల్లల భవిష్యత్తు మార్చాలి అనే ఒక కోరిక ఉంటే స్కూల్స్ డెవలప్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నట్టుగా మైనంపల్లి రోహిత్ చేసిన విషయాన్ని అయితే మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలన్నింటినీ దత్తత తీసుకొని అందులో అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్, పార్క్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్కూల్ ప్రారంభం కావడంతో మొదట గర్ల్స్ హై స్కూల్, దామర్చెరువు స్కూల్లో రంగులు వేయించారు. విద్యార్థులకు పుస్తకాలు, స్టేషనరీ ఐటమ్స్ పంచారు. ఇక అక్కడ టాయిలెట్స్ కానివ్వండి, విద్యార్థులకు కావాల్సిన అనేక వస్తువులు కల్పించడంలో కూడా మైనంపల్లి ట్రస్ట్ ద్వారా ఒక విధంగా చెప్పాలంటే రోహిత్ ఇప్పుడు మెదక్ లోనే ఉంటూ మెదక్ ప్రజల్లో మమేకం అవుతూ మెదక్ ప్రతి కుటుంబంలోనూ తాను ఒక బిడ్డను అని చూపించుకునే ప్రయత్నం, ప్రజల నుంచి కూడా నువ్వు మా బిడ్డవే, మా ఇంటి మనిషివే అనిపించుకునే ప్రయత్నం ముమ్మరం చేయడమే కాదు, ఫుల్ గా సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇవే కాకుండా కొన్ని సామాజిక పరమైన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. వాటికి సంబంధించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సామాజిక వర్గాలుగా ఒక అడుగు ముందుకు వేసి ఆర్థిక సాయం చేస్తున్నారు. పేద ఇంటి ఆడపిల్లలకు పెళ్లికి పుస్తెలు, మట్టెలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మికి ఇది అదనం. మైనారిటీల వాళ్లకు రంజాన్ మాసంలో మెదక్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి సభ నిర్వహించారు. దాదాపు 2,000 మైనారిటీ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించారు. ఇక అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజలకు మైనంపల్లి రోహిత్ తలలో నాలుకగా మారారు. ఇక వైద్యపరంగా పెద్ద ఆపరేషన్ చేయాల్సిన సందర్భంలో ఆయా ఖర్చు కూడా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ భరిస్తుంది. ఇక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు అన్ని గ్రామాల్లో క్లినికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. రోహిత్ తో పాటు రోహిత్ కి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ కూడా ప్రతి గ్రామాల్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేసి, ఎందుకంటే డాక్టర్లు కదా, ఎంత అనుకున్నా ప్రజాసేవ చేసినా తాము చదివిన చదువులు కూడా ప్రజలకు వినియోగించాలి అనేలాగా మెడికల్ క్యాంపులు పెడుతూ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళే చూడడం, అంతకంటే పెద్ద సమస్యలు ఉంటే మైనంపల్లి ట్రస్ట్ ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు హాస్పిటల్స్ లో చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. అంటే పేదవాడికి ఏదైతే కావాలో విద్య, వైద్యం,
ఇవి రెండు అందించడంలో, ఇవి రెండు ప్రజలకు చేరువ చేయడంలో మైనంపల్లి ట్రస్ట్ ద్వారా మైనంపల్లి రోహిత్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇదే ఈ రోజు మైనంపల్లి రోహిత్ ని మెదక్ ప్రజలు తమ నాయకుడిగా ఉండాలి అని కోరుకోవడానికి కారణమని కూడా చెప్పొచ్చు. మైనంపల్లి రోహిత్ యంగ్ లీడర్ అయినా కూడా కొంతమంది చాలా మంది నాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి అని కోరుకోవడానికి కారణం ఏంటి అనే వాళ్ళకు మైనంపల్లి రోహిత్ ఒక ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు. అలాగే చనిపోయిన కుటుంబాలకు సాయం అందిస్తూ అండగా నిలిచి వారి కన్నీటిని తుడిచి అభయహస్తంగా మైనంపల్లి రోహిత్ నిలిచారు. మల్కజ్గిరి, మెదక్ రెండు నియోజకవర్గాలను రెండు కళ్లుగా భావిస్తూ అభివృద్ధి చేస్తూ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మైనంపల్లి హనుమంతరావు చేసిన మంచి పనులు, దానిని కొనసాగిస్తున్న రోహిత్ కి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రైట్, మొత్తానికి మైనంపల్లి రోహిత్ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి సర్వేల పరంగా ప్రజా అభిప్రాయ సేకరణలో కూడా ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలవడానికి కూడా పూర్తి ఆస్కారం ఉంది అనే విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాగే రోహిత్ లాగా అనేక మంది యంగ్ లీడర్స్ రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏంటి అని గుర్తించేసి అవి కనీస సౌకర్యాలను, విద్యా వైద్యం లాంటి వస్తువులు కల్పిస్తే చాలు, అంతేకాని ఉచితాలు అనేసి ప్రజలను సోమరిపోతులు చేయడం కంటే ప్రజలకు కావాల్సిన సామాజిక అవసరాలను తీరుస్తూ వారిని ప్రగతి పంతాలో ముందుకు తీసుకువెళ్లాలి అంటే రోహిత్ లాంటి ఒక లీడర్ రావాలి. యథా రాజా తదా ప్రజ అన్నట్టు తండ్రి వారసత్వాన్ని, తండ్రిని చూస్తూ పెరిగిన రోహిత్ తండ్రి ఎలాంటి కార్యక్రమాలు, మల్కజ్గిరికి సంబంధించి బ్రిడ్జి నిర్మాణం కానివ్వండి, కొన్ని పనులు అవి ఎప్పటికీ పూర్తి కావేమో అనుకున్న ప్రజలకు సంబంధించి నాలాల మీద మొత్తం ఖాళీ చేయించడాలు, తనను ఎవరేమనుకున్నా పర్లేదు, ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అక్కడ నేను చేసే పనులు చేస్తాను అంటూ ముక్కుసూటిగా ఉండే మైనంపల్లి హనుమంతరావును చూస్తూ పెరిగిన కొడుకుగా మైనంపల్లి రోహిత్ కూడా ప్రజల మధ్య నుంచి వచ్చే ఒక నాయకుడిగా ఎదగాలి అనుకుంటున్నాడు. చూడాలి మరి రానున్న ఎన్నికలు ఎంత మెజారిటీతో మైనంపల్లి రోహిత్ ని గెలిపిస్తాయి అనేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.